అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 3 ములక్కాయలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దాంట్లోకి ఒక ఉల్లిపాయ 4-5 టమాటాలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక తర్వాత దాంట్లోకి పసుపును సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాంట్లోకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని దాంట్లోకి మళ్ళీ ములక్కాయలు కూడా వేసేసుకోండి. వేసుకొని దాన్ని కూడా కొంచెం మగ్గేదాకా ఉంచుకొని దాంట్లోకి టమాటా మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ ప్యూరీని వేసేసుకొని నీట్గా కలుపుకొని బాగా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నాక బాగా ఉడికినాక దాంట్లోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని కొంచెంసేపు బాగా మగ్గనిచ్చండి. మగ్గనిచ్చినాక దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా దగ్గరికి మగ్గేదాకా ఉంచుకొని దాంట్లోకి అయిపోయాక కొంచెం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఈ ములక్కాయ టమాటా అనేది మనకి చపాతీలోకి కానీ, రోటీల్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయండి ఎలాగుందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంతో టేస్టీగా ములక్కాయ టమాటా. అండ్